గైస్ నేను ఇప్పుడు చెప్పబోయే ఈ ఊర్లో అమ్మాయిల్ని రెంట్కి ఇస్తారు. వినడానికే ఆశ్చర్యం ఉంది కదా, ఇది మన ఇండియాలోనే ఉంది, అది కూడా మధ్యప్రదేశ్ లోని శివాపూర్ అనే ఈ విలేజ్ లో. అసలు వీళ్ళు అమ్మాయిలు ఎందుకు రెంట్కి ఇస్తారంటే కథలోకి వెళ్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ పెళ్ళైన వాళ్ళకి ఒక డిమాండ్ ఉంటుంది, పెళ్లి కాని వర్జిన్ ఫెయిర్ అమ్మాయిలకి అయితే ఒక డిమాండ్ ఉంటుంది. అండ్ ఈ రెంట్కి ఇచ్చే ప్రాసెస్ కూడా కొంతమందికి అయితే 1 వీక్ నుంచి ఇయర్ పాటు అంటే మంత్స్ లో కూడా వీళ్ళు రెంట్కి ఇస్తారనమాట. అయితే వీళ్ళు అమ్మాయిలు బాగా అందంగా ఉండాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిలకి స్టెరాయిడ్స్ కూడా ఇస్తారు. వాళ్ళ ఛాతి భాగం బాగా పెరిగి మజిల్ కూడా బాగా గ్రోత్ అయితే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళ ఆశ. అండ్ ఈ ఊర్లో పెళ్ళైన అమ్మాయిని వాళ్ళ హస్బెండ్ రెంట్కి ఇస్తే అండ్ పెళ్లికైన అమ్మాయిని అయితే వాళ్ళ పేరెంట్స్ రెంట్కి ఇస్తారు. ఇది ఈ స్టోరీ విన్న తర్వాత నాకు చాలా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే మన ఇండియాలో ఇటువంటి ఊర్లు ఉన్నాయా అని చెప్పి నాకు ఆశ్చర్యం వేసింది. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది అండ్ గవర్నమెంట్ కూడా ఉంది. గవర్నమెంట్ ఉన్నా కూడా వీళ్ళు ఏం చేయలేకపోయింది. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ అక్కడ ఉన్న గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని ఆ విలేజ్ ని ఇటువంటి దురాచారాల నుంచి బయటపడేయాలని కోరుకుందాం. అండ్ ఫైనల్ గా ఇంకొక విషయం ఏంటంటే అక్కడున్న మగవాళ్ళు ఏ పని చేయరంట, ఈజీ మనీ కోసం ఇటువంటి పనులు చేస్తూ ఉంటారంట. గైస్ ఈ టోటల్ వీడియో గురించి మీరే అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి.